ఫస్ట్ మనం బీసీలను చెప్పుకోవడానికి ఇది ఒక కారణము మీటింగు. రెండవది ఏంటి, ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నా మేము వస్తున్నాము, మీటింగ్ పెడుతున్నాము, బీసీల గురించి మాట్లాడదాం అంటే ఎంకరేజ్ చేయట్లేదు మన బీసీలు ఫస్ట్ అది. కానీ అందులో నెంబర్ 1 సంగారెడ్డి ఫోన్ చేసి మన ప్రెసిడెంట్ గారు, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు అన్న గారు, మల్లికార్జున గారు, కృష్ణ గారు, బ్రదర్ వీళ్ళందరూ ఉండి, అన్న మేము ఇట్లా సంగారెడ్డికి వస్తున్నాము, మన బీసీలో మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మాట్లాడాలి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, దేని గురించి మనకి ప్రోత్సాహం జరగట్లేదంటే వాళ్ళు ఏమన్నారు, ఒకటే మాట, మీకోసం మేము వెయిటింగ్, మీరు ఎప్పుడు వస్తే మేము అప్పుడు మీటింగ్ పెడుతున్నాము. డిస్ట్రిక్ట్స్లలో ఫస్ట్ అంత బాగా మాకు పాజిటివ్గా ఇచ్చింది సంగారెడ్డి, వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రెండవది ఏంటంటే ఇక్కడ మీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు వస్తుంటారు, మీటింగ్లు పెడుతుంటారు, పోతుంటారు, ఫోటోలు తీస్తాము, రేపొద్దున పేపర్లో వేసుకుంటారు, అది కాదు ఇక్కడ కావాల్సింది. బయటికి రావాలి, మీటింగ్లే కాదు, వాళ్ళు చేసుకున్న పనులు ఏంటి, పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉన్న వాళ్ళకి కాదు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కలిసి ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే బయటికి రాలేకపోతున్నారో, వాళ్ళు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఇంకా కూడా మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గా వెళ్ళాలి. మహిళగా ఒక బీసీల నుండి ప్రతి ఒక్క ఉమెన్, ప్రతి ఒక్క జెంట్స్ అందరూ మా వెనకాల అన్నలు ఉన్నారు, వాళ్ళ ప్రోత్సాహం తీసుకొని మేము ముందుకు వస్తున్నాము. మా ఇంట్లో మా వాళ్ళు ఉండి మాకు కొండి మీరు పని చేయంటే వస్తున్నాం, వాళ్ళని తక్కువ చేసి మేము ఎక్కువ చేయడం కాదు, వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఇది చేస్తున్నాం. కృష్ణన్న అనేవాడు ఒక సముద్రం, 50 సంవత్సరాల ఉద్యమకారుడు, ఆయనతో పుట్టిన పిల్లకాలంలో అందరూ అంటే మనం అందరం కలిస్తే ఆయన సముద్రం ఉప్పొంగుద్ది. అలాగే మనలో ఉన్న బీసీని ఉప్పొంగించి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు ముందుకు నడవాలి. నేను బీసీ నేను చెప్పుకోవడం కాదు, బీసీ ఎందుకు అయ్యాము, ఎందుకు మనం చేయలేకపోతున్నాం అని అక్కడే ఆగకుండా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిలో ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరిని న్యాయం జరగాలి. అలాగే మనము గవర్నమెంట్తో కూడా పోరాడి నాకు ఇది కావాలని, ఎవడు కుర్చీ ఇవ్వడు, లాక్కుంటే వస్తుంది, మనం లాక్కోవాలి, మనం పదవి తెచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చే ముందులో ప్రతి ఒక్క బీసీ ఎమ్మెల్యేల ఎంపీల మేజర్ సీఎంగా మనం చూడాలి. ఆ ఎంకరేజ్మెంట్ మీ అందరిలో ఉండాలి. మీ వెనకాల మేమున్నాం, మాకు ప్రోత్సహించి మీరు నడుపుతారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మన అవగాహన మేరకు మన జిల్లాకు వచ్చి మహిళా బీసీ సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలి, మహిళల్లో చైతన్యం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు వచ్చి మన జిల్లాలో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇచ్చే 42% రిజర్వేషన్ ముత్యం కాదని కూడా ఈ ప్రభుత్వానికి మనము విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాము. 42% ఈ మున్సిపల్ ఎన్నికల్లో, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గ్రామ స్థాయి నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయితే ఆర్పి చిన్న గారి నాయకత్వంలో ఒక గ్రామం నుంచి ఢిల్లీ దాకా ఈ ఉద్యమం సాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% మరి ముఖ్యమంత్రి గారు అమలు చేసిండో, మరి అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టాన్ని తెచ్చిండో, మరి ఎక్కడికక్కడ వేసి కోర్టులో వేసేసి ఇలా చూసుకుంటూ మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అంటుండ్రు. ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. వెంబడి మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరపాలని, మీరు జరపకుంటే గ్రామ స్థాయి నుంచి ఈ ఉద్యమం కొనసాగించి మరి ఎన్నికలను ఆపుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు 50 ఏళ్ళ సంది మరి ఈ ఉద్యమాలు చేస్తూ మరి హాస్టళ్లను పెట్టించి, గురుకులను పెట్టించి, ఇది ఎలా విద్యావంతులను చేసిన, బీసీలను విద్యావంతులను చేసినటువంటి చరిత్ర ఆర్ కృష్ణయ్య గారిది. మరి రకరకాల సంఘాలు వచ్చినాయి, కానీ వాళ్ళు సంఘాలు పెట్టినా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో అన్ని సంఘాలు కూడా ఏకమై ఆర్ కృష్ణన్నను జేఏసీ చైర్మన్గా చేసి ఆయన బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన నాయకత్వంలో మహిళలు మరి ఇంత పెద్ద ఎత్తున మరి గ్రామ స్థాయి దాకా పోదామన్న ఒక మంచి ఆలోచనకు మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 40 ఏళ్ళ మా రాజకీయంలో మేము కూడా అన్ని పదవులు చేసినాము, మా ఎంత గవర్నమెంట్లు ఉన్నారు, మేము కూడా చైర్మన్లు చేసిన వాళ్ళని ఉన్నాము, అన్ని విధాల మరి ప్రభుత్వంలో ఉండి పనిచేసినాము. పేదవాళ్ళ సంక్షేమం చూసినాము, ఇల్లు లేనివానికి ఇల్లు ఇవ్వాలని చూసినాము, పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ ఇవ్వాలని చూసినాము, రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలని చూసినాము. ఆరోగ్య రీత్యా మరి వాళ్ళకు హార్ట్ ఆపరేషన్లు కానీ, మరి పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు వారి కండకా నుంచి ఆ వ్యాధులు నయం చేయడానికి హాస్పిటళ్లలో తిరిగి మరి ప్రభుత్వం చేత ఎల్ఓసి ఇప్పించి ఎన్నో జీవాలను కాపాడినటువంటి చరిత్ర మా బీసీ సంఘానికి మాకుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.